నమస్కారం సత్యవాణి మ్యామ్. నమస్కారం రోజా. ఈరోజు మనము ఈరోజు ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి? భయం. భయమా? చాలా చక్కని కాన్సెప్ట్ అండి. ఈరోజు మనం భయం గురించి మాట్లాడుకుందాం. భయం, పిరికితనం, అధైర్యం ఇవి పర్యాయ పదాలు. ఇవి మన అజ్ఞానం అని చెప్పచ్చు. ఆడు పామనటంచు తాచూచి భయపడు తెలిసి తాడని అన్న తీరు భయం. భయము తీరినప్పుడు బ్రహ్మంబు తానగును విశ్వదాభిరామ వినురవేమా. తాడును చూసి పామని భయపడతారు. భయం ఎలాంటిది అంటే అసలు మన చిన్నతనం నుంచే అదిగో బూచాడుస్తున్నాడు, ఇదిగో దయ్యం పట్టిస్తా అని అన్నం పెట్టే దగ్గర నుంచి పెద్దవాళ్ళు పిల్లల్ని భయపెడుతూనే ఉన్నారు. భయానికి ఇదే మొదటి పునాది. అక్కడి నుంచి ఇంకా అంచెలంచెలుగా పెరిగి మన మనసుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది ఈ భయం. ఇక అది మన మనసుని ఒక బానిస చేసేసుకుంది. ఇంకా మన బతుకు దాని చేతిలో నుంచే మనము తీసుకోలేము. దాని చేతుల్లో దాని వశమైపోయింది. ఇంకా దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ బతుకంటేనే. మరి ఈ భయాన్ని పోగొట్టుకోవాలి అంటే ఏం చెయ్యాలి? వాటికి కూడా చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయమ్మా. భయం పోగొట్టుకోవటం ఎలా? కొంతమందికి పరీక్షలంటే భయం. ఆ పరీక్షలంటే భయపడే వాళ్ళు ఏం చేయాలి? చక్కగా రోజు ఒక టైం టేబుల్ తయారు చేసుకొని ఏ రోజు సబ్జెక్టు ఆ రోజు చదువుకొని చూడకుండా రాసుకొని చక్కగా రెడీ అయ్యారనుకోండి, ఎగ్జామ్స్ ముందర భయపడాల్సిన అవసరము ఉండదు. సెకండ్ వన్, భయపడే విషయం ఏదైతే ఉందో దానిపై పునరాలోచన చెయ్యాలి, ఆలోచించాలి. మనం నిదానం, ప్రశాంతత, ఆలోచన ఈ మూడింటి ద్వారా మన భయాన్ని మనం పోగొట్టుకోవచ్చు. భయస్థులు ఎలా ఉంటారు అంటే మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాణి మది బింకమేలాగురా విశ్వదాభిరామ వినురవేమా. ఎంత మంచి శ్లోకాలు చెప్పారు. సమాజంలో జరిగే మనుషుల్ని బట్టే చెప్తున్నారండి. పిరికి వాణి మది ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుందని పద్యం చెప్పబడింది. కాబట్టి పిరికి వాణి మదిలో ఆ అధైర్యం పారద్రోలాలి అంటే ఆ సమయంలో అతనికి కావాల్సింది మంచి ఆలోచన. ఏ విషయానికి నువ్వు భయపడుతున్నావో ఆ విషయం మీద నువ్వు ఆలోచించు. ఆలోచనలకు తావిచ్చిన వాడు భయాన్ని విడనాడుతాడు. ఇది పెద్ద అభయం. మనకి ఆలోచన అనేది అభయం. ఇది మీకు మాటిస్తున్నాం, మాట పవర్ చెప్పుకున్నాం. ఈరోజు మనం భయం గురించి చెప్తున్నాం. భయపడవలసిన విషయాలు ఏవి ప్రపంచంలో లేవు. భగవంతుడు ఒక సమస్యని పుట్టించాడు అంటే దానికి పరిష్కార మార్గాన్ని కూడా భగవంతుడు చూపించే ఉంటాడు. భయపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి తల్లి గర్భము నుండే భయంతో ఎవడూ పుట్టడం లేదండి. మరి ఎలా వస్తోంది ఈ భయం అంటే పరిస్థితులు, మనుషులు ఈ విత్తనం, భయం అనే విత్తనాన్ని నాటుతున్నాడు. కాబట్టి అభయమే మీ విజయం. నిర్భయంగా అడుగు వెయ్యండి, విజయ సాధన చెయ్యండి, విజయ మార్గంలోకి నడవండి. స్వస్తి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు.